దైవ తండ్రి, మా కొరకై గతవారం సర్వలోక పాపము నిమిత్తమై చనిపోయి సమాజపడి లేపబడ్డారు. ప్రభు నీకు వందనాలు. పునరుద్ధారుడమైన క్రీస్తు నీకు స్తుతి నాయనా. ఈ సమయమందు ప్రపంచ దేశములన్నింటినీ నీ కృపా సింహాసనం మీద తీసుకొని వస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దేశంలో నీవే నీతి సూర్యుడు, ఉదయ భాస్కరుడు. ప్రభు నీకు వందనాలు. ప్రతి దేశంలో జ్ఞాపకం చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ మధ్యలో దాదాపుగా ఆయన 14 మాసాలు అవుతుంది ప్రభు. ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఎంతో ఆస్తి నష్టము, ప్రాణ నష్టం, దాని ప్రభావం ప్రపంచం అంతా రెండుగా వెళ్ళిపోయి ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, ఇంకా ఆయన కొన్ని ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒకవైపు, మిగతా వెస్టర్న్ కంట్రీస్ అంతా ఒకవైపు అయ్యే అవకాశం ఉంటున్నాయి. యుద్ధము ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అనేకమైనటువంటి నష్టాలు ఉంటున్నాయి ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకొని రెండు దేశాల మధ్యలో సఖ్యత, సంధి, సమాధానం అనే బంధం కలిగించి సరిహద్దుల్లో సమాధానం కలుగజేసేందుకు ఇంకా ఏ దేశాలు యుద్ధం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నామో ఆ దేశాల్లో శాంతి సమాధానం దయచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, జపాన్ మధ్యలో, ఇంకా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో, పాలస్తీనా, జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఎన్నో టెన్షన్స్ ఉంటున్నాయి ప్రభా. అల్ అక్సా అనే మస్జిద్లోకి ఆ యొక్క ఇజ్రాయెల్ పోలీసులు లోపలికి వెళ్ళినందుకు ప్రపంచ దేశాలని కూడా ఏకమవుతున్నాయి ప్రభా. రైతు జ్ఞాపకం చేసుకొని యుద్ధము రాకముందే రెండు దేశాలలో సంధి సమాధానం కలగచ్చి, ఇంకా మాకు తెలియని దేశాలు తైవాన్, చైనా మధ్యలో, భారత్ పాక్ మధ్యలో, భారత్ చైనా మధ్యలో ఉదయంతో దూరపరచండి. సమాధానాన్ని కర్తానికి వందనాలు. అన్ని దేశములను మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనం నెమ్మదిగాను సుఖముగాను ప్రతినిధితం అందరి కొరకు ప్రార్థన చేయాలని సెలవించారు. మా దేశ ప్రధానమంత్రి కొరకు దీవెన కోరుచున్నాను. మా దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మా దేశపు అధికారులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల కొరకు దీవెన కోరుచున్నాను. అన్ని రాష్ట్రాలను భారతదేశ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు. వారి రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నా నడుము జనములని స్వాస్థ్యముగాను, భూమిని దిగంతల వరకు సొత్తుగాను ఇచ్చిందని సెలవించారు ప్రభు. నీకు సువార్త ప్రకటించే సంస్థలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంటింటి సువార్త మొదలు ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడ్, ఐఎం విశ్వవాణి ట్రాన్స్ఫర్ వీడియో, అనేకమైన సంఘములు, మెథడిస్ట్, బాప్టిస్ట్, సిఎస్ఐ, లూథరన్, మెనెట్ బ్రదరన్, ఎవాన్సిలేటరీ ఫెలోషిప్, ఫ్రెండ్స్ మిషనరీ బ్యాండ్, గిలియోన్ పరిచర్య, అనేక సంఘాలు అన్నిటినీ ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. అన్ని రాష్ట్రంలోనూ, మా రెండు తెలుగు రాష్ట్రం, మా జిల్లా, మా పట్టణం, మా సంఘంతో ప్రార్థన చేస్తున్నాం. సహోదరి ప్రసన్న బాలసుందరం గారు ప్రార్థన చేస్తున్నారు. వారు చెన్నై విజయ హాస్పిటల్ ఐసీలో ఉంటున్నారు. వారి స్వస్థత ఇచ్చి వారు స్వంతంగా గాలి తీసుకునే కృప దయచేయండి. ఊపిరితిత్తులను తాకండి ప్రభువు. వారి భర్త బాలసుందరం గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. వారు కూడా ఆయన కింద పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మన ఇంటికి చేరారు. వారు కూడా గత 3 సంవత్సరాల నుంచి పడకమే ఉంటున్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రార్థన మనవలు కోరినటువంటి వారందరి కొరకు, ద్రాక్షాయని అఖిల కొరకు, వారి కొరకు మంచి స్వస్థత, సుఖరిత ప్రసాదించండి. సహోదరి సుశీల వేసే స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. దీర్ఘకాలం నుంచి వారు గుండె సంబంధమైన వ్యాధులు బాధపడుతున్నారు. వృద్ధురాలు సరోజిని జయప్రసాద్ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు కూడా దాదాపుగా
14 మాసాల నుంచి పడకపోయి దైవ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి వారు ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మంచి రిజల్ట్ వారికి వచ్చే భాగ్యం కలిగించండి. పక్షవాతంతో బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కొండమ్మ కొరకు, రాహేలమ్మ, ధనలక్ష్మి, సుధర్రావు, మోహన్, ప్రభాకర్ వీరందరి కొరకు పడగల నుంచి లేవనెత్తని ప్రభు అలనాడు పరుపు తీసుకొని లేచి నడువునని 35 సంవత్సరాల నుంచి కొనేటది పడిన వ్యక్తితో సెలవించారు. ఆ వ్యక్తి దిగున లేచి నడిచాడు. యవనస్తురాలైన స్వీటీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. శరీర మానసిక స్వస్థత ఇచ్చి మా సంఘం కొరకు, మా సంఘ కార్యవర్గం కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు చేసే పనులలో తగిన మానవ జ్ఞానం ఇచ్చి సంఘ కార్యక్రమాలన్నింటినీ ఆదివారం పడి ఆదివారం ఆరాధన, స్త్రీల కూడికలు, బైబిల్ స్టడీ, విజ్ఞాపన ప్రార్థన, సంఘారాధన, క్వైర్ ప్రాక్టీస్ వాటన్నింటినీ మీరు ఆశ్రయించారు. మొదటి మరియు మూడవ సర్వీస్ ఐక్యారాధన, సువార్త, ఉద్యోగ సభలు వచ్చే మాసం 12, 13, 14 మాసం తేదీల్లో జరగనేకుండగా రావాల్సినటువంటి దైవజనులను అనేక మందిని మీరు సమకూర్చుకొని వారికి చేస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులతో, ఆయా రకాల సమస్యలతో బాధపడుతున్న వారు, ఆపరేషన్లు చేసుకున్న వారి వరకు స్వస్థత కలిగించండి ప్రభు. అవివాహితుల వరకు, నిరుద్యోగులు, సంతానం లేమితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారంగా చేసే దేవుడు, హృదయవాంఛను తీర్చే దేవుడు ప్రభు నీకు వందనాలు. గర్భము తెరిచి మోసే దేవుడు. సహోదరుడు దామర్ మోహన్ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఈ దినములు, జన్మదినములు, వివాహ వార్షికోత్సవ దినం జరుపుకునే వారి వరకు మరొక దీవెన ఇచ్చి మరొకటి కంటే అధికమైన మేళ్ల చేత ఆశీస్సులు మీకు వదలు. ఆయా రకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులతో బాధపడుతున్న వారి వరకు విడుదల ప్రసాదించండి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా సహోదరి శుభమ్మ వారి కుమార్తె జయలక్ష్మి అక్కడ విడవలూరులో ఉన్నది. కొంత మానసిక పరిస్థితి సరిగా లేదు. గత వారం కూడా ప్రార్థించాము. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు నీకు వందనాలు. ఆయా దేశాల్లో ఉండి వారి క్షేమం కోరుతున్నాను. వారి కొరకు మంచి ఉద్యోగాలు, మంచి చదువులు, మంచి గృహాలు, వారి కొరకు క్షేమము, భద్రత, కాపుదల ప్రసాదించండి. ఈ దినము ఎంతమంది ఈ మందిరానికి ఆసక్తి వచ్చారు, వారి హృదయవాంఛనీయంగా మాకు తెలియదు ప్రభు. ఈ మందిరం యొక్క సమృద్ధి చేత వారిని ఆశీర్వదించమని మనవి చేస్తున్న ప్రభు నీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ ఉదయకాల ఆరాధనంతట్లో మహిమ, ఘనత, కీర్తిని ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ప్రత్యేక పాటలు మొట్టమొదటిగా బేబీ ప్రార్థిత ప్లేస్, తర్వాత రాజు.